ఎన్నికబడ్డ సర్పంచ్ల గురించి వారి దిశ దశ మరి ఆత్మీయ సమ్మేళనం విషయమై సమావేశం ఏర్పరిచి మరి సర్పంచ్లకు స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పవలసినవి చెప్పకుండా వెలమ జాతిని ఉద్దేశించి కించపరుస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడాడు. మరి ఇది మొదటిసారి కాదు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం. గతంలో కూడా నల్గొండ జిల్లా సంఘంలో కూడా మీ జాతి అని చెప్పి మమ్మల్ని కించపరచడం, మరి అలాగే 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీ జాతి మీ కలుపు మొక్కలు అని చెప్పి మమ్మల్ని ప్రతిసారి కించపరుస్తూ మరి దుర్భాషలాడుతూ తన స్థాయిని మర్చి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సర్వ మతాలు కులాలు అంతా ఒకటే రాగదేశాలకు లోను కాకుండా సమానంగా పరిపాలిస్తానని చెప్పి ప్రమాణం చేసి దైవ సాక్షిగా మరి పదే పదే మా వెలమ జాతిని కించపరుస్తూ ఏం ఆనందపడుతుండో ఏమో కానీ మా జాతిని అవహేళన చేస్తూ మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుండో యావత్ వెలమ జాతి అంతా ఈ విషయమై తీవ్ర నిరసనలు తెలియజేస్తూ వారిని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తున్నాము. అలాగే గతంలో కూడా మరి చిలుక పలుకులాగా ఒక ఎమ్మెల్యేతో పలికించారు. చార్మినార్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా ఇదే విధంగా మమ్మల్ని జాతిని అంతా అంతం చేస్తామన్నాడు. తర్వాత మా జాతి అంతా వెలమలంతా ఏకమై 2 రోజులు తీవ్ర నిరసనలు ఉద్యమం చేస్తే మరి కిందికి వచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? మరి ఆయన స్థాయిని మర్చి, ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవారు అందరికీ ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. అది మరిచి ఆ జాతి పట్ల ప్రతిసారి అవహేళన చేయడం, మరి ఆయన పొలిటికల్ ఫ్యాక్షనిస్ట్ అర్థం కావట్లేదు. ఆయన ఏ రాజకీయ లబ్ధిని ఆశించి ఈ విధంగా అంటున్నాడో మరి వారి విజ్ఞతకే తెలియాలి. దీని పట్ల ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది, నిరసనలు తెలియజేస్తుంది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో గతంలో జగన్మోహన్ రావు గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా పేరు పొంది 12 పోర్ట్ఫోలియోలు ఏకబిగిన కండక్ట్ చేసి కేంద్ర మంత్రి కూడా పనిచేసి ఒక కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో తీసుకెళ్లారు. తను మరి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ఎంఎస్ఆర్ గారు, వేనేని సత్యనారాయణరావు గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండి 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా ఉంది. మరి అలాగే జువాడి చొక్కారావు గారు, అప్పటి డిప్యూటీ సీఎం జేవి నరసింహారావు గారు, రాష్ట్రానికి వెలుగులు తెచ్చిన విద్యుత్ శాఖ మంత్రి జేవి నరసింహారావు గారు, ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎన్నో డ్యాములు కట్టిన జీవి సుధాకర్ రావు గారు, మరి తెలంగాణ రైతాంగ యోధుడు జువాడి రత్నాకర్ రావు గారు, మరి చాలా మంది ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు అందరికీ తెలిసి ఈ మధ్యన రాజశేఖర రెడ్డి గారికి ఉండి ఉమ్మడి రాష్ట్రాన్ని చాలా అభివృద్ధిలోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎన్నో విధాలుగా మా వెలమ జాతి వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే ప్రస్తుతం కూడా 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మరి మా జాతి, అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల, విజయ రమణారావు గారు, మదన్ మోహన్ రావు గారు, రోహిత్ రావు గారు, మరి ఎమ్మెల్సీలు కూడా భాను ప్రసాద్ గారు, మా సంఘం అధ్యక్షుడు పూర్వ, అలాగే పల్మూరు యువనాయకుడు పల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అంతా మా జాతి వాళ్ళే. మరి మీ అందరికి మీ పార్టీలో ఉన్నారు, మీకే సపోర్ట్ చేస్తున్నారు కదా అంతా. మరి మా జాతి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరమే ఉంది. కాబట్టి మా ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తప్పకుండా ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా మా గురించి ఇలాంటి కామెంట్ చేయకూడదు. మా వెల్మ కులస్తుల పట్ల టార్గెట్ చేయకూడదు. వెల్మ సంఘం ద్వారా మేము అన్ని జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయిలో ఉన్న అన్ని సంఘాలకు కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఇదే స్థాయిలో నిరసన చేపట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, మన ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ జాతి వివక్షను ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటున్నాం.